2 సంవత్సరాల కాంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చలేదంటూ బీజేపీ అయితే ధర్నాకైతే పిలుపునివ్వడం అయితే జరిగింది. చాలా మంది బీజేపీ నేతలు కూడా ధర్నా చౌక్ రావడం అయితే జరిగింది. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి, ఏంటి డిమాండ్స్ ఏంటి, ప్రధానంగా ఈరోజు ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ ప్రజలను నయవంచన వేస్తూ 6 గ్యారంటీలు 420 దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంతవరకు నువ్వు ఏం గ్యారంటీ అమలు చేసినావు? ఇంతవరకు నువ్వు చేసింది ఏంది? ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంతవరకు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం. ఎంత ఇచ్చినా కూడా ఆయనలో మార్పు వస్తలేదు. అందుకే ధర్నా రూపంలో ఇంద్రపార్క్ చౌరస్తాలో మా కార్యకర్తలము, ప్రజలు, నాయకులు అందరూ కూడా వచ్చి ధర్నా కూర్చున్నాం. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పిండు. 6 గ్యారంటీలు ఇచ్చింది ఒకటి ఆ ఫ్రీ బస్ తప్ప ఇంకేమన్నా ఇచ్చినావా అని చెప్పి అడుగుతున్నా. ఈరోజు ఇంకేమన్నా నువ్వు ఈ రాష్ట్రంలో దొంగ హామీలు కానీ ఇంకేమైనా విషయాలు ఇచ్చినావా అని చెప్పి ఈరోజు మా రామచంద్రరావు గారి నాయకత్వంలో ఈరోజు ప్రశ్నించడానికి ఇందిరాపార్క్ చౌరస్తాలో ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ధర్నాకు పూనుకున్నాం. ఈరోజు ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఎందుకు ఇది దొంగ హామీలు ఇచ్చినావు? ఈరోజు ఏం పేరు చెప్పుకొని వారోత్సవాలు చెప్తున్నావు? ఈరోజు ఎందుకు రైతులను మోసం చేసినందుకు వారోత్సవాలు చేస్తున్నావా? యువకులకు ఉద్యోగాలు ఇవ్వనందుకు వారోత్సవాలు చేస్తున్నావా? ఎందుకు వారోత్సవాలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. 100% కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు. ఈరోజు ప్రతి ఇంటికి సన్నబియ్యం వస్తున్నాయి. సన్నబియ్యం ఇచ్చేది ఎవరు? ప్రతి వీధి లైట్ వెలుగుతున్నది. ఈరోజు మరుగుదొడ్లు వస్తున్నాయి. అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయి. ఒక్క రూపాయి అన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రామ పంచాయతీకి ఇచ్చిందా? ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఒక్క రూపాయి అని ఇచ్చిందా? ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఒక్క రూపాయి కూడా ఇస్తలేడు. ఈరోజు ఎక్కడో టైంపాస్ రాజకీయాలు చేసుకుంటా కాలం వెళ్ళదీస్తుండే తప్ప గ్రామ పంచాయతీలో కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, జిహెచ్ఎంసీలో డివిజన్లో కావచ్చు ఎక్కడ కూడా ఒక రూపాయి నిధులు ఇస్తలేడు. ఈరోజు కేవలం ఆయన కుటుంబం ఒకటే బాగుపడ్డది. ఈరోజు ఆయన కుటుంబం, ఆయన అన్నదమ్ముళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల తప్ప ఈరోజు గతంలో కేసీఆర్ కుటుంబం ఎట్లా బాగుపడ్డదో ఈరోజు ఎన్నుమల కుటుంబం బాధపడ్డది. ఈరోజు ఎవరికి కూడా ఈరోజు లాభం లేదు. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో వెళ్ళి మీటింగ్లు పెడుతున్నారు. పోలీసులకు వచ్చిన బాధ లేదు. ఆ కార్యకర్తలు వాళ్ళందరూ ఎవరో డబ్బులు ఇచ్చి తీసుకొస్తే వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు. ఈయన చెప్పే ఒక అబద్ధాలు వినలేక ఆ పోలీసులు ఆపలేక అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత దారుణంగా ఉందో. కేసీఆర్ పరిపాలన కన్నా అంతకన్నా డబుల్ దారుణంగా ఉందని చెప్పి నేను చేస్తున్నాను. ఏం చేసినావని రేజింగ్ తెలంగాణ? గత 2 సంవత్సరాలుగా నేను ఇది చేసినా అని చెప్పి రేజింగ్ తెలంగాణగా నువ్వు ఏం చేసినావు చెప్పు? ఉద్యోగాలు ఇచ్చినావా? గత ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ నువ్వు కంటిన్యూ చేసినావు. ఈరోజు నువ్వు కొత్తగా నువ్వు చేసింది ఏంది? ఈరోజు నువ్వు రైతు బంధు మొత్తం ఫుల్ఫిల్ చేసినావా? ప్రతి రైతుకి ఇచ్చినావా? సగం అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఇచ్చినావు. మహిళలకు 2500 డబ్బులు ఇస్తున్నావు, ఇచ్చినవా? చదువుకున్న యువకులకు స్కూటీలు ఇస్తున్నావు, ఇచ్చినవా? అరే నీకు చేత కాదు భయ్, 8000 9000 ఆ ఫీజు రిమెంట్ ఎనక చేత కాదు నీకు. నువ్వు పెద్ద గప్పాలు కొడతావు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను పక్కన కేరళతోటో పక్కన ఆంధ్రప్రదేశ్తో పోటీ కాదు, సింగపూర్ తోటి జపాన్తో పోటీ పడుతున్నాడు. సిగ్గుందా ముఖ్యమంత్రి నీకు? ఈరోజు పక్కన ఆంధ్రప్రదేశ్ ఆ రోజు వాళ్ళకు రాజధాని లేకున్నా కూడా వాళ్ళు పోటీ పడి సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఈరోజు కేవలం టైంపాస్ రాజకీయాలు చేసుకుంటా ఇది మళ్ళా కూడా నేను అధికారంలోకి రాను, నా కుటుంబం మంచిగా లక్షలాది కోట్ల రూపాయలు మనం సంపాదించుకోవాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో కుటుంబాన్ని బాగుపరుస్తున్నాడు. ఈరోజు ఇప్పటికే 2.5 లక్షల కోట్ల అప్పు చేసింది తెలంగాణ. ఈ తెలంగాణ అప్పు అంతా ఎవరి మీదకి అవుతుంది? ఈరోజు ఆలోచించుకోవాలి తెలంగాణ సమాజం కూడా. తెలంగాణ సమాజం మీరు ఒక అవకాశం ఇచ్చిరు, అదంతా తుడిచిపెట్టుకుపోయింది. మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. తెలంగాణలో రాబోయే భారతీయ జనతా పార్టీ కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా సుపరిపాలన అందిస్తామని చెప్పి దివ్యాంగంగా ధర్మచ కేంద్రంగా వాళ్ళందరూ తెలియజేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ మహాధర్నాకి ప్రధాన కారణం ఏంటి అంటే 2 ఏళ్ల ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన మీద మేము మహాధర్నా చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ 2 ఏళ్లలో ఈ చెప్పిన గ్యారంటీలు 6 గ్యారంటీలు కానీ చెప్పిన ఏ పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఎక్కడా కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు మేము ప్రజాపాలన చేసినాం, 2 సంవత్సరాలు మేము ఉత్సవాలు చేసుకుంటాం, 2 సంవత్సరాలే అంటున్నారు. కానీ ఎక్కడైనా ప్రజలకు ఉపయోగమయ్యే ఏదైనా పాలసీ కానీ ఏదైనా పనులు కానీ ఏమైనా గ్యారంటీలు కానీ మీరు ఎక్కడ అమలు చేశారు? మాకు అది చూపించండి. దాని గురించే మేము కొట్లాడుతున్నాం. మేము అడుగుతున్నది ఒకటే అండి, మహిళలకి తులం బంగారం ఇస్తా అన్నావు పెళ్లిలో, అది ఎవరికి వచ్చింది? తర్వాత 22,500 రూపాయలు మహిళా అకౌంట్లో ఇస్తా అన్నావు, అవి ఎక్కడ పోయినాయి? తర్వాత
స్కూటీలు ఇస్తాను, చదువుకుంటున్న పిల్లలకు స్కూటీలు ఇస్తాను, అవి ఎక్కడ పోయినాయి? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ హామీలు ఇచ్చి జనాలను మోసం చేస్తూ ఇప్పుడు కొత్తగా బీసీలకి 42% రిజర్వేషన్ అన్నారు. కానీ ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయో దాంట్లో కూడా ఓన్లీ 17% ఇచ్చి ప్రభుత్వం జనాలను మోసం చేస్తుంది, బీసీలకు అన్యాయం చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరండి, ఒక జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పిండు, అనౌన్స్ చేసి కూడా దగ్గర 1 ఇయర్ అయిపోయింది. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఊసు లేదు. ఎవరో ఇచ్చిన జాబ్లకి ఈయన లెటర్లు ఇచ్చిండు తప్ప మీ హయాంలో ఒక గవర్నమెంట్ జాబ్ అయినా మీరు ఇచ్చిరా? వీళ్ళకే క్లారిటీ లేదు. ఒకరు 20,000 అంటారు, ఒకరు 40,000 అంటారు, ఒకరు 60,000 అంటారు. వీళ్ళకే క్లారిటీ లేదు. వీళ్ళు ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది అంటే వాళ్ళు కొట్టుకోవడానికి, వాళ్ళ కమిషన్లు వంచుకోవడానికి తప్ప తెలంగాణ ప్రజలకి చేసింది ఏమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. దీని మీద మేము ఉద్యమం చేస్తున్నాం. ఈరోజు మేము ఒకటే అండి, మా రాష్ట్ర అధ్యక్షుడు కానివ్వండి, మా కేంద్ర మంత్రివర్యులు కానివ్వండి, క్లారిటీగా చెప్పారు. యాక్చువల్గా మనం 50+ ఉంటే పర్సెంటేజ్ ఉంటే మనం 42 పడేసిరు బీసీలని. సరే అది కూడా ఒప్పుకున్నాము. ఈ 42 అయినా మా బీసీలకు 42 అయినా ఇవ్వండి అని మేము అడుగుతున్నాము. కానీ మీరు ఆ 42 కూడా 10% ముస్లిం రిజర్వేషన్ అని పెట్టిరు. మా భారతీయ జనతా పార్టీ చెప్తున్నది ఒకటే, ఆ 10% రిజర్వేషన్ కూడా తీసేయండి, మొత్తం 42% బీసీలకు వేయండి. 100% కేంద్రంలో కొట్లాడి మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు 100 సార్లు చెప్పారు, రామచంద్రరావు గారు 100 సార్లు చెప్పారు. ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నాము, మీరు ఆ 10% ముస్లిం రిజర్వేషన్ తీసేయండి. మతపరమైన రిజర్వేషన్ ఎవరు అంగీకరిస్తారు? మేము అంగీకరించము. భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్ అంగీకరించాం. ఆ 42%లో 10% ఎందుకు పెట్టిరు? మీరు దాన్ని తీసేయండి. 42% పూర్తిగా బీసీలకు మాత్రమే ఇవ్వండి. అప్పుడు మేము సెంట్రల్లో కొట్లాడి మోడీ గారితో చెప్పి బిల్లు పెట్టి మేము అది తీసుకురాకపోతే అప్పుడు మీరు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించండి. ఇది జనాలకు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇది కేవలం మత రిజర్వేషన్ కోసమనే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన హామీల గురించి భారతీయ జనతా పార్టీ ఏ హామీని కూడా ఒక బస్సు తప్ప సన్నబియ్యమని చెప్తున్నటువంటి వారు 45% ఏదైతుందో సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఫండ్ అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరుతా ఉన్నాం. బీసీల గురించి 42% రిజర్వేషన్ గురించి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి నాటకాలు ఆడినటువంటి రేవంత్ రెడ్డి గారికి బీసీలు కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర నాయకులుగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్క అమలు కూడా ల్యాండ్స్ అమ్మడం, హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్లు అమ్మడం, జీతాలు ఇవ్వాలన్నా ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుందంటే మద్యం మీద అండ్ అమ్మడం, ఈ 2 తప్ప వేరే ఏ అభివృద్ధి లేదు. మంత్రులందరూ కూడా పాపం చాలామంది మంత్రులు వారి కుటుంబ సభ్యులు కూడా అవినీతి అని చెప్పని ఈ మధ్య మనం వింటూ ఉన్నాం. కుటుంబ సభ్యులు కూడా అవినీతి చేస్తాం. ఇక మళ్ళీ మనం వచ్చేది లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ రాదు. ఉన్నన్ని రోజుల్లోనే మనం చదువుకోవాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా ఉంది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ గ్రామాలకు వచ్చి సభలు పెట్టి మేము చెప్పుకున్నాం ఈ పని చేశాం చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. రాహుల్ గాంధీ గారు వచ్చి వాళ్ళ తల్లి వచ్చి మహిళలకు 2,500 రూపాయలు అని చెప్పారు. మరి ఈరోజు స్వయాన జాతీయ నాయకుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక సోనియా గాంధీ సమక్షంలో బహిరంగ సభలో చెప్పిన ఆ మాటను కూడా నిలబెట్టుకోలేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమైన కర్ణాటకలో కానీ ఏదైతే 3 రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నిలబెట్టడం లేదు. 3 ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో మాకు ఆహ్వానం రాలేదు అని చెప్తున్నటువంటి 3 ఖడ్గే గారు కానీ రాహుల్ గాంధీ గారి ఎందుకు పిలవలేదు అంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది కేసులు వేశారు. వందలాది వేలాది మంది, 1,00,000 మంది కేసులు
ఇలాంటి నాయకుడిని విదేశాలకు వెళ్తే ఆయన మాట్లాడే భాష ఈ దేశం గురించి కానీ ఉండదు, పరదేశం గురించి మాట్లాడుతుంటాడు. మా ప్రభుత్వం బాగలేదని చెప్పుకుంటుంటాడు. కానీ ఒక మంచి ప్రభుత్వం చెప్పలేనటువంటి చాతగాని దద్దమ్మ విదేశాలకు 40 రోజులు 50 రోజులు వెళ్ళి అక్కడ చెప్తా ఉంటాడు. అందుకే ప్రోటోకాల్ ప్రకారం ఒక ప్రతిపక్ష నాయకుడైనా ఒక జాతీయ అధ్యక్షుడైనా వారిని ఎందుకు పిలవలేదంటే వీరి అబద్ధాల కోరు మాటలు కోర్టు చెప్పినా, ప్రజలు చెప్పినా, ఎన్నో సంస్థలు చెప్పినా అందరూ కూడా వారి మీద కేసులు వేయడం వల్ల ఇలాంటి వ్యక్తులను రాష్ట్రపతి భవన్లో ఒక ప్రతిపక్ష నాయకునిగా పిలవలేదు. అర్థం చేసుకోవాలి ఈ దేశ ప్రజలు. ఎందుకంటే అవగాహన లేనోడు, ఆలోచన లేనోడు, ఈ దేశం మీద ప్రేమ లేనోడు, ఈ దేశం కొరకు మాట్లాడలేనోడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నందుకు ఈ ప్రజలందరూ కూడా దౌర్భాగ్యంగా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకే పిలవలేదు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు. ఏమనంటే రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. నిన్ననే అంబేద్కర్ రాజ్యాంగం గురించి నిన్న ఆయన 49వ జయంతి జరిగింది. ఆ సభలో కూడా చాలామంది చెప్పారు 90 సార్లు రాజ్యాంగాన్ని మార్చినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ను జాతీయ అధ్యక్షుడిగా నిలబెట్టి ఓడగొట్టినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే ఎంపీగా వారు నిలబడితే, అంబేద్కర్ నిలబడితే వారిని కూడా ఓడించినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక అవగాహన లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కాంగ్రెస్ పార్టీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెంట్ ఉందనేటువంటి విషయం ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఎక్కడ కూడా గెలవదు అని ప్రజలు అంటున్నారు. ఈ మొహం పెట్టుకుంటే ఇంకా ఓట్లు రావు అని చెప్పని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. భారత్ మాతాకి జై.